లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ గత దశాబ్ద కాలంలో చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి తర్వాత రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1కి సంబంధించి చాలామందికి కూడా ఇక్కడ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది అశోక్ నగర్లో ఉంది. సో దీని గురించి అంటే 2026లో లా ఎక్సలెన్స్ ఇలా చేస్తున్నారు అంటే ఇవి మారాల్సిన అవసరం ఉందంటారా? సో ఫ్యూ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది ఏ పాయింట్స్ అల్టిమేట్గా ఇదే చేస్తున్నారు, ఇదే ఫైనల్, ఇదే జరుగుతుందని నేను చెప్పట్లేదు. కానీ సో ఈ విషయాలు ఇంకా బెటర్గా ప్రతి ఒక్కరు ఈ నిజాలు తెలుసుకొని ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది, అంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం యూపీఎస్సీ కోచింగ్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, చాలా భవిష్యత్తు కూడా ఇప్పుడు యంగ్ ఏజ్లో దాదాపు మనం చూసుకుంటే చాలా యంగ్ ఏజ్. సో ఆ యంగ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ యవ్వనాన్ని ఆ ఏజ్ని ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక యూపీఎస్సీ అనే ఒక మహా సంగ్రామం ముందు. సో ఇలా ఆ సంగ్రామాన్ని ఎదుర్కోవాలి అంటే దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చే వాళ్ళు చాలా బాగుండాలి, చాలా ఎథిక్స్ ఉండాలి, ఒక రైట్ గైడెన్స్ ఉండాలి, రైట్ మెంటార్ ఉండాలి. అంతేగాని ఆ మహాసంగ్రామాన్ని ఎదుర్కోవాలి అంటే మనం ఫాలో అవ్వాల్సింది, మన సలహాలు తీసుకోవాల్సింది శకున్ లాంటి వాళ్ళతో కాదు. ఓకే, ఎందుకంటే శకున్ లాంటి వాళ్ళతో తీసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వం. సో మనం ఎప్పుడైనా కానీ శకున్ లాంటి వాళ్ళని ఫాలో అవి మహాసంగ్రామంలో ఓడిపోవడం అట్లా కాకుండా కృష్ణుడు లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఫాలో అయ్యి రైట్ గైడెన్స్, రైట్ మెంటార్ మనం గన ఫాలో అయ్యామంటే ఈ మహాసంగ్రామంలో గెలిచేదానికి ఆస్కారం అనేది, అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ లా ఎక్సలెన్స్ అయ్యేది నేను శకుని అని నేను అనట్లేదు. అలాగని ఇది ఏదైతే కృష్ణుడు ఇలాంటి ఒక రైట్ మెంటార్ అని కూడా నేను అనట్లేదు. తటస్థంగా నేను మాట్లాడుతూ ఉన్నా. సో బ్యాలెన్స్గా, అంటే ఇది మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పలేము, అలాగని బాలేని ఇన్స్టిట్యూట్ అని కూడా నేను చెప్పడానికి ఇక్కడ రాలేదు. సో కొన్ని పాయింట్స్ ఇవి నిజాలు ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ర్యాంక్స్ రిలీజ్ అయినప్పుడు చూస్తే సో చాలా ఆవేశంగా లా ఎక్సలెన్స్ ఐఏఎస్ సంబంధించిన టీమ్ సో దీనికి సంబంధించి చాలా ఆవేశంగా 1 1 2 2 3 3 4 4 ర్యాంకులు వచ్చాయని ఆవేశపడుతూ మాట్లాడారు. కానీ ఇక్కడ క్లారిటీగా ఆ ర్యాంకు 1వ ర్యాంకు మేము ఏం ట్రైనింగ్ ఇచ్చాము, 2వ ర్యాంకు మేము ఏం ట్రైనింగ్ ఇచ్చాము, లేకపోతే కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ చేశామా, లేకపోతే ఫామ్ హౌస్ పిలిచి ఇంటర్వ్యూ వాళ్ళని మభ్యపెట్టి ఆ ర్యాంక్స్ వేసుకుంటున్నారా, లేకపోతే దీనికి సంబంధించి మేము ప్రిలిమ్స్తో పాటు ప్రిలిమ్స్గా మెయిన్స్ ఇచ్చాము, లేకపోతే మెంటార్షిప్ ఇచ్చాము, లేకపోతే ఆన్సర్ రైటింగ్లో సపోర్ట్ చేసాము, లేకపోతే టెస్ట్ సిరీస్లో సపోర్ట్ చేసాము. సో ఈ రకమైన ఎప్పుడైనా కానీ గైడ్ లైన్స్ని మనం ఫాలో అవ్వాలి. ఆ గైడ్ లైన్స్, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ర్యాంక్స్ అనేవి పబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ లేకపోతే ఇవి మాక్ ఇంటర్వ్యూస్, ఇవి ర్యాంక్స్ కావు అంటే, మాక్ ఇంటర్వ్యూస్ ర్యాంక్స్ కావంటే ఏంటి, ఏదైనా ఒక డౌట్ అడిగి లేకపోతే ఏమైనా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఏమైనా కండక్ట్ చేస్తే జాయిన్, ఇలా క్లారిటీగా మనం నిజాలు తెలుసుకోవాలి. అందుకని మీరు ఎప్పుడైనా జాయిన్ అయ్యేటప్పుడు సో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది ఈ మధ్య కాలంలో ఇన్హౌస్ ఫ్యాకల్టీ, చాలా పాపులర్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఫ్యాకల్టీ పేరుతో అశోక్ నగర్లో ఈ మధ్యకాలం బాగా పాపులర్ అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటి, ఎక్స్పీరియన్స్ లేని ఇన్ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీనే చాలా, అంటే కొంతమంది మాత్రమే. ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటే అందరూ బాగుంటారని కాదు, ఇన్హౌస్ ఫ్యాకల్టీ అందరూ మంచోళ్ళు కాదు, ఇన్హౌస్ ఫ్యాకల్టీ అసలు మంచి ఎక్స్పీరియన్స్ ఉండదని నేను అట్లా. ఇన్హౌస్ ఫ్యాకల్టీ అయినా కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమంది యూపీఎస్సీ విద్యార్థుల్ని విజయ తీరానికి తీర్చారనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోవాలి. ఆ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ మినిమం బేసిక్ రీసెర్చ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ చెయ్యాలి. అది లా ఎక్సలెన్స్ ఐఏఎస్ కాదు, ఇంకొక ఎక్సలెన్స్ ఐఏఎస్ అయినా, ఇంకొక ఇన్స్టిట్యూట్ అయినా, శరత్ చంద్ర అయినా, లేకపోతే ఇంకొకటి ఏకేఎస్ అయినా, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ తిరుమల క్లాసెస్ అయినా, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ విష్ణు ఐఏఎస్ అయినా, ఏకం ఐఏఎస్ అయినా, ఎనీ ఇన్స్టిట్యూట్ అది కంపల్సరీ మనం తెలుసుకోవాలి. ఫ్యాకల్టీ ఎవరనేది తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు బ్యాచ్ సైజ్ చాలా లిమిటెడ్గా ఉండాలి. 150 మంది 200 మంది కాదు. ఇది నాకు తెలిసి లా ఎక్సలెన్స్లో ఎంతమంది ఉన్నారనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, తీసుకోండి. 70-80 మంది కంటే ఎక్కువ ఒక క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో ఏ విధంగా వినగలుగుతారు, ఇది క్లారిటీ తీసుకోండి. ఎంతమంది లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. జాయిన్ అయ్యే ముందు తెలుసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని ఎందుకు మీ కష్టార్జితాన్ని తీసుకొని ఏమి తెలుసుకోకుండా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో, లేకపోతే ఏదో ఒక పోల్ మీదో, లేకపోతే ఒక ఆవేశంగా 4 ర్యాంకులు చదివారనో, ఆవేశంగా హడావుడిగా మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగే దగ్గర ఫుడ్ పెట్టేశారనో డెసిషన్ తీసుకోవద్దు. క్రాస్ వెరిఫై చేసుకోండి మీరు, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఆన్ టైంకి సిలబస్ అవుతుందా లేదా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ టైంకి సిలబస్ అవుతుందా లేదా తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ ఆన్ టైంకి సిలబస్ అంటే యూపీఎస్సీ ఓరియంటేషన్లో వెళ్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఫ్యాకల్టీ డిమాండ్ కూడా ఎక్కువ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కాదు కొంతమంది ఏం చేస్తారు, ఈ తక్కువ అంటే కొన్ని సబ్జెక్ట్స్కి టీచ్ చేసే ఫ్యాకల్టీ కొంచెం తక్కువ కాస్ట్కి వస్తారు. వాళ్ళకి ఎక్కువ క్లాసులు ఓవరాల్గా 700 గంటలు 800 గంటలు అంటారు. ఏది ఎన్ని గంటలు అనేది క్లారిటీగా ఉందా లేదా, అది క్లారిటీగా మనకి ఏదైతే పబ్లిష్ మార్కెటింగ్ చేసుకుంటున్నారో ఆఫ్లైన్లో అది జరుగుతుందా లేదా, ఇది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా, మెంటార్షిప్ ప్రొవైడ్ చేసే ఎవరు ఆ మెంటార్స్, వాళ్ళకి ఏం అనుభవం ఉంది యూపీఎస్సీ ఎక్స్పోజర్. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు నేను ప్రశ్నించడానికే సివైసీ అనేది మొదలుపెట్టాను, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ దీనికి సంబంధించి ఒక పేరెంట్ లాగా ఆలోచించి మా చెల్లిలో మా తమ్ముడినో జాయిన్ చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటానో అలాంటి జాగ్రత్తలు మీరు కూడా తీసుకోండి, అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి యూపీఎస్సీతో పాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అది ప్రొవైడ్ చేస్తుందా లేదా, సరే అది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. దీంతోపాటు స్టాండర్డ్ మెటీరియల్స్. సో స్టాండర్డ్ మెటీరియల్స్ అంటే ఒక్క లా ఎక్సలెన్స్ మెటీరియల్సే కాకుండా స్టాండర్డ్ మెటీరియల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అది ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ ఎక్కడ తెలుసుకోవాలి, టీ షాపుల దగ్గర లేకపోతే ఇంకొక హాస్టల్స్ దగ్గర కాదు, ఎగ్జిస్టింగ్ జరిగే క్లాసుల్లో కూర్చోబెట్టమని అడగండి లా ఎక్సలెన్స్ వాళ్ళని జాయిన్ అయ్యేటప్పుడు. సార్ మేము ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాము, మీ ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో ఏదో ఒక బ్యాచ్లో మాకు నచ్చిన బ్యాచ్లో మా క్లాస్లో మేము కూర్చొని ఇది బాగుందా లేదా, ఎలా ఉంది ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరు మాకు అవకాశం ఇస్తారా లేదా తెలుసుకోండి. ఖచ్చితంగా ఇది తెలుసుకోండి. అప్పుడు డెఫినెట్లీ లా ఎక్సలెన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. కానీ ఇది ఒక్కటే బెస్ట్, మిగతా అన్నీ కాదు అని నేను అనట్లేదు, ఇది బాగలేదు అని కూడా నేను అనట్లేదు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. 2026లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి, ఓకేనా? అంతేగాని ఆవేశంగా 1 2 3 4 కాదు, క్లారిటీగా ఆ 1 ర్యాంక్ ఎందుకు వచ్చింది, ఆ 2వ ర్యాంక్ ఎందుకు వచ్చింది, 3వ ర్యాంక్ ఎందుకు వచ్చింది, మీరేం ట్రైనింగ్ ఇచ్చారు, మీరేం గైడెన్స్ ఇచ్చారు. లా ఎక్సలెన్స్ టీం కూడా ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, రెడీ అవుతారేమో మళ్ళీ ఇక అర్జెంటుగా ఇక నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి అర్జెంటుగా పేపర్లు చదివి ఇట్లా తిప్పుకుంటారు. కాదు, వీడియో కాల్ చేసి ఏదో కంగ్రాచులేషన్ వీడియో కాల్ చేసి దాన్ని కూడా వీడియోలో పెట్టడం కరెక్ట్ కాదు. సో ఒక యూపీఎస్సీ అంటే ఖచ్చితంగా రైట్ గైడ్ లాగా మీరుండి ఇంకా సక్సెస్ సాధించాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. సో స్టూడెంట్స్ కూడా ఈ విషయాలను తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రా సైనింగ్ ఆఫ్.